సరే, సరే. ఇంతకుముందు మీరు చెప్పినవన్నీ బానే ఉన్నాయి. వాస్తవాలు లేకపోతే జనాల్ని మేల్కొల్పాలి, లేకపోతే జనాల్లో అవేర్‌నెస్ క్రియేట్ జేయాలి. రైట్ ఇదంతా బానే ఉంది. కానీ ఇవన్నిటి కోసం ఓన్లీ మూవీ సెలబ్రిటీస్‌కి సంబంధించి మాత్రమే ఎందుకు ఇష్యూస్ తీసుకుంటున్నారు? వాళ్ళ మీద ఎక్కితే మీరు త్వరగా ఫెమిలియర్ అవ్వొచ్చనా? లేకపోతే వాళ్ళనేసుకుంటేనే వాస్తవాలేందనేది జనాలకు తెలుస్తాయి. వాళ్ళ మీదుగా వీడియో చేసి చెప్తేనే జనాలకు అర్థమవుతదనా? ఏందసలు సినిమా వాళ్ళనేసుకోవడానికి గల కారణం ఏంది? సినిమా వాళ్ళు ఒక్కళ్ళనే అని మీరు అంటున్నారు. ప్రతి పార్టీ అధ్యక్షుడిని మాట్లాడా, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడా, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడా, ఐఏఎస్ల గురించి మాట్లాడా. మరి అవి మీకు కనపడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. వ్యవస్థలో ఎక్కడెక్కడ తప్పు జరిగిందో, నేను పోరాడే సమస్యకి ఏది ఎక్కడ లింక్ అవుతుందో అన్నింటినీ మిక్స్ చేసి నేను మాట్లాడేది తప్పించి ఒక్క సినిమా సెలబ్రిటీస్నే కాదు. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడా. మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు మీ సీజేకి రాసే అలవాటు ఉంది, లెటర్ రాసే అలవాటు ఉంది, రైతుల ఆత్మహత్యకి బ్యాంకుతో లింక్ చేయబడిన సక్రమంగా అమలు జరిగిన బ్యాంక్ ప్రభుత్వ పథకాలు ఒక కారణం, దీని మీద సీజేకి ఒక లెటర్ రాసే దమ్ము ఉందని చెప్పి ఆ రోజున మాట్లాడా. అదే రోజున పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మరి మీరు వ్యవస్థ మేనేజ్ చేసే రోమర్ మీ మీద ఉంది కాబట్టి, లేదంటే ఈ కేంద్రంలో చక్రం తిప్పుతాను అనేక సార్లు మీరు ప్రసంగాలు ఇచ్చారు కాబట్టి, దేశంలో ఉంటే అన్ని పార్టీలని మిక్స్ చేసి ఈ సమస్య ఎట్లా ఉంది, దీన్ని బిల్లు తీసుకొద్దామా, లేదంటే అప్పుడులో ఉన్నటువంటి సీజే వెంకటరమణ గారు మీకు సన్నిహితమే కదా, మరి ఆయనకి చెప్పి ఈ సమస్య పరిష్కరించగలరా అని చెప్పి అప్పుడు మాట్లాడా. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టండి, ఈ సమస్య నువ్వు తీసుకొని ముందుకెళ్ళగలవా, ప్రశ్నిస్తావా, లేదంటే నువ్వు పిల్లేస్తే వైరల్ అవుతుంది, దానికి అయ్యే ఖర్చు కూడా నేను పెట్టుకుంటాను సుప్రీంకోర్టుకి అని చెప్పేసి అప్పుడు మాట్లాడా. మరి బీజేపీ అధికార పార్టీ ఉంది, మీరు మరి దీని మీద ఒక చట్టాన్ని తీసుకొస్తే ధైర్యం ఉందా? రైతుల ఆత్మహత్యకి ఇది కారణం. బ్యాంకులు రైతు యొక్క లోన్ పర్సన్ వరకు ఇంట్రెస్ట్ వసూలు చేయాలి తప్పించి ప్రభుత్వ పర్సన్ మీద వడ్డీ వసూలు చేయకూడదని చెప్పి ఓ చట్టం ప్రవేశపెట్టే దమ్ముందని బీజేపీతో మాట్లాడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని రాహుల్ గాంధీని కలిసి మాట్లాడా. మీరు మీ నాయనమ్మ గారు బ్యాంకులు నేషనలైజ్ చేసి చర్చ సూచించారు, ఈ బ్యాంకులు ప్రభుత్వ పథకం సక్రమం అమలు చేయకపోవడం వలన రైతుల ఆత్మహత్య కారణం, దీని మీద మీరు ఏమన్నా స్పందిస్తే ప్రతి రాష్ట్రంలో మీ పార్టీ స్ట్రెంత్ అవుతుంది, మీరు ఏం చేయగలరని చెప్పి ఆ రోజున మాట్లాడా. ఇది ఒకటే కనపడింది. ఇప్పుడు సెలబ్రిటీస్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాళ్ళ సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ప్రభుత్వం ఎంత మొదలు పెట్టుకున్నా కానీ బ్లడ్ ఉండండి డొనేట్ చేయండి అంటే ఒక్కళ్ళు ఇవ్వలేదు. మరి చిరంజీవి గారు బ్లడ్ డొనేట్ చేయమంటే లక్షల మంది అభిమానులు ఇచ్చారు. అదే చిరంజీవి గారిని మన లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ మన పార్లమెంట్ సాక్షిగా మీ సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అని చెప్పేసి ఒక టాపిక్ వస్తే దానికి చిరంజీవి గారు స్పందిస్తూ మా రెమ్యునరేషన్ సంగతి మీకెందుకు, మీరు ప్రత్యేక హోదా నుంచి మాట్లాడండి అయ్యని చెప్పేసి. మరి సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్న చిరంజీవి గారు ప్రత్యేక హోదా నుంచి మీరెందుకు మాట్లాడలేదు? మీరు వస్తే పార్టీలన్నీ ఏకమయ్యాయి, కేంద్రానికి మంచి ఇది వచ్చేది కదా, మీరెందుకు మాట్లాడలేదు? మీరు డబ్బింగ్ సినిమాలు తీయటాక మెగాస్టార్ అయింది, వాస్తవ సంఘటనల మీద తీయండి, జైభీమ్ లాగా రండి, వాస్తవ సంఘటన ఇది ఇట్లా ఉంటుంది. లేదంటే మీకు సినిమా ఒక సెలబ్రిటీగా ఉన్నారు, దేశంలో ఉన్నటువంటి ఫిల్మ్ స్టార్స్ అందరిని ఏకం చేయండి, ఇలాంటి సమస్యల మీద ఒక్కరోజు స్పందించండి, మొత్తం దేశం మొత్తం మీడియాతో దద్దరిల్లిపోతే సమస్యలు పరిష్కారం జరుగుతాయి, వాస్తవాలు తెలుస్తాయి. సుప్రీంకోర్టులో రైతుల ఆత్మహత్య మీద కేసు ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ మోసం చేసేది ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వ పథకాల్లో ఈ వాస్తవాన్ని మీరు వెలుగు తీసుకురండి, ఏ ప్రభుత్వం నివేదిక ఉంది కాబట్టి అని చెప్పి చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడాను. ఓకే, ఒకరిని కాదు నేను అది. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారి గురించి కూడా మాట్లాడాను. ఈ రోజున ఏం జరుగుతుందంటే సమాజంలో వాడిని కదా కొట్టింది, వీడిని కదా మనకెందుకు మనం సేఫ్గా ఉన్నాం అంటున్నారు. అలాంటి వ్యవస్థ మన అల్లు అర్జున్ బెడ్రూమ్కి వెళ్ళి ఆయన ఉన్న పలంగా అరెస్ట్ చేశారు. అంటే వ్యవస్థ నీ దాకా వచ్చింది, మనల్ని కాదని చెప్పి కూర్చుంటున్నారు కాబట్టి మీ దాకా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు, వ్యవస్థ దెబ్బతిని ఉన్నా నేను, అందుకే నీ రకం మాట్లాడింది, ఇప్పటికైనా కళ్ళు తెరువు, వాస్తవ సంఘటన మీద సినిమా తీసే ధైర్యం ఉందా అని రండి అని చెప్పి ఇచ్చాను. మహేష్ బాబు గారి గురించి ఆయన సబ్సిడీ మీద సబ్సిడీ వస్తుంది, మీరు సోలార్ ప్యానల్ తీసుకుంటున్నారు, సబ్సిడీ మీద ఎంత నష్టం జరుగుతుంది, ఎలా మోసపోతున్నారు ప్రభుత్వం చేత ప్రజలని చెప్పేసి దాని మీద మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాను, మీరు ప్రశ్నించడం కోసం వచ్చారన్నారు, ఈ సమస్య మీరు ఎందుకు దగ్గర రానివ్వట్లేదని చెప్పేసి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను దాడి చేసిన విధంగా ఎవరో దాడి చేయాలి సోషల్ మీడియాలో. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన 2024లో చంద్రబాబు నాయుడుతో పోటీ చేశారనుకుంటున్నారు కానీ నాకు ఈ సమస్యను దగ్గర రానట్లేదని అప్పుడే అర్థమైంది, ఈయన చంద్రబాబు మనిషి అని చెప్పేసి. నాగబాబుని ప్రశ్నించా, నన్ను దగ్గర రానట్లేదు, మరి ఈ సమస్యలు ఎట్లా ఉన్నాయని చెప్తే ఇంకోసారి మెసేజ్ పెడితే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఏం చేస్తావు చేసుకో అని చెప్పి నాగబాబుని గట్టిగా ప్రశ్నించా. జ్యుడిషియరీని ప్రశ్నించా, మీ జ్యుడిషియరీ యొక్క ఎంపికే రాంగు, ఏ పార్టీకి అయితే తొత్తులుగా ఉండి
న్యాయవాదులుగా వాళ్ళు న్యాయవాదిగా పట్టాపుచ్చుకున్న తర్వాత రిజిస్టర్ అయ్యి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ 10 సంవత్సరాల టైంలో వీళ్ళు పార్టీలో తొత్తులుగా ఉండి వీళ్ళు ఆ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళే జడ్జీలు అవుతున్నారు. ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పి జస్టిస్ మార్కండే కర్జు గారు అన్నారు. ఆయన అన్నదాన్ని నేను నాకున్న భావ ప్రకటనతో నేను ప్రశ్నిస్తూనే ఉండా. ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు 18 మంది న్యాయమూర్తులు కరప్టెడ్ అని ఒక పిటిషన్ కూడా వేశారు సుప్రీంకోర్టులో. అందరూ 14 మంది కన్ఫర్మ్, 4 డౌట్ఫుల్ అని చెప్పేసి. మరి కొలికోపులు అనేటువంటి మాజీ సీఎం అహ్మద్, మాజీ సీఎం, ఆయన ఆత్మహత్య చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పు వలన ఆత్మహత్య చేసుకుని 64 పేజీలు సూసైడ్ నోట్ రాశాడు. అందులో 3 న్యాయవాదులు ఏ న్యాయమూర్తికి ఎంత లంచం ఇచ్చారని కూడా రాశారు. దీనివల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఓకే, మీరు ప్రజాధనంతో మీరు ఆ సీట్లో కూర్చున్నారు. సామాన్య న్యాయం జరగట్లేదు. రామోజీరావు న్యాయం, రైతుకో న్యాయమా? రామోజీరావు గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడే నేను. ఆయనకి 1200 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిమానా వేసింది. ఆయన కోర్టుకు వెళ్ళాడు. మరి మాకు సబ్సిడీ మీద ఇంట్రెస్ట్ వసూలు చేస్తాం, తప్పు గవర్నమెంట్ సబ్సిడీ మీద అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్తే కేసు న్యాయ విచారణ ఉండగా మా యొక్క పండించిన పంటను పర్సనల్ అకౌంట్ జమ అయితే అకౌంట్ సీజ్ చేశారు. మరి రామోజీరావు ఆస్తుని ఎందుకు సీజ్ చేయలేదు మీరు 1200 కోట్లని? రైతుకు న్యాయం, రామోజీరావు న్యాయం ఆ రోజున ప్రశ్నించా. ఒక్కడు కాదు నేను మాట్లాడింది. అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్లు, అట్లాగే మన హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించా. మీరు బిల్డింగ్లు కూల్చేస్తున్న అక్రమ కట్టడం అని చెప్పేసి అది ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అధికారుల్ని డిస్మిస్ చేసి వాళ్ళ అక్రమ ఆస్తుల్ని జప్తు చేసి ఆ ఆస్తుల్ని వీళ్ళకి నష్టపరిహారం చేసి అప్పుడు కోల్చండి అని చెప్పేసి నేను ఏదైతే మాట్లాడానో అదే వాదన ఏకీపించింది మన తెలంగాణ హైకోర్టు. మీరు అధికారులను తప్పు పట్టుకోకుండా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆస్తులు జప్తు చేయండి అని చెప్పేసి నేను ఏదైతే నా అభిప్రాయం చెప్పానో అదే వాదనే ఏకీపించింది. ఓకే, ఐఏఎస్లు మాట్లాడుతున్నా. ఇప్పుడు మంచిగా చేసినటువంటి ఐఏఎస్ ఉన్నారు. మన జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు 2 సంవత్సరాలు 2 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించారు. అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి పనులు చేశారు. అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గోపాల్ గౌడ్ గారు రైతులు ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చారు సింగూరు భూసేకరణ వల్ల. వీళ్ళని ప్రశంసిస్తూనే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామం బాగుంటే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశాలు బాగుంటాయి. వీటన్నింటినీ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఐఏఎస్, ఐపీఎస్లో మీరు కరెక్ట్గా ఉండండి. ఈ ఒక రాజకీయ నాయకుడు ఎవరు వస్తాడు రేపు పోతున్నాడు 5 సంవత్సరాల పీరియడ్ మీరు కరెక్ట్గా ఉంటే మొత్తం వ్యవస్థ అంత ఇది ఉంటుంది, మొత్తం అంత కరప్షన్ అంతా పోద్దని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాను. మరి ఈ రోజున అగత్యాలు జరుగుతున్నాయి కార్పొరేట్ సంస్థలు కానీ వాటిలో కానీ వాటికి న్యాయం జరగదని ఘంటాపదంగా చెప్పాను నేను. ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు కూడా అదే అయింది కదా, చేతులు ఎత్తేసారు కదా. నేను అదే రోజు కార్పొరేట్ సంస్థలో జరిగే మర్డర్లు ఏది కూడా న్యాయం జరగదు. అక్కడ కార్పొరేట్ సంస్థలో మర్డర్ జరగగానే ఇమీడియట్గా వాళ్ళు దగ్గర పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు వచ్చేసేసి బేరాలు కుదిర్చేసుకొని అక్కడ ప్రైమరీ ఎవిడెన్స్ లేకోకుండా మాఫీ చేసేస్తారు. ఈ ఎవిడెన్స్ని వాళ్ళు కోర్టు ప్రొమిట్ చేస్తే ప్రజెంట్ చేయడం వల్ల దాన్ని ఏమీ చేయలేక జడ్జిలు కేసులు కొట్టేస్తున్నారు. ప్రతి జిల్లా, ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఐపీఎస్ల వరకు కూడా జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా లంచాలు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సింది. ఆ రోజున మాట్లాడాను, ఈ రోజు నేను మాట్లాడతాం ఏంటి? అన్ని వ్యవస్థల గురించి అన్నింటినీ మాట్లాడుతున్నా. నా టార్గెట్ ఒకటే, బ్యాంకుతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు రైతులను మోసం చేస్తున్నాయి. రైతుల ఆత్మకి ఇది ఒక కారణం. నాకు జరిగిన రెండో రైతు జరగకూడదని వ్యవస్థలో ఏది జరిగినా అన్నిటి గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు ఒక్కనే సినిమా వాళ్ళ గురించి కాదు, ప్రతి ఒక్క అంశాన్ని మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఓకే, దేన్ని నిలిచిపెట్టాను? ఇది తెలియక మీడియా యాంకర్లు వాళ్ళు నా వెనకమాల లేదా టీడీపీ పార్టీ ఉంది, లేదా జగన్ ఉన్నాడు, లేదా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పి నా మీద రూమర్లు పుట్టిస్తున్నారు. నా వెనకమాల ఎవరు లేరు. నేను ఏ పార్టీని నిలిచిపెట్టలేదు, ఉన్న వాస్తవాలను నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు సోలార్ ప్యానల్స్ అని చెప్పేసి తీసుకునే మన నరేంద్ర మోడీ గారు సూర్య గారు యోజన పథకం అని చెప్పేసి 1 కోటి మందికి సోలార్ ప్యానల్స్ ఇవ్వాలంటున్నారు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామంటున్నారు. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటున్నారు. ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను నా గోడది. మీరు ఆరోగ్యశ్రీలో ఏదైతే మీరు ఈ స్టంట్లు కానీ ఇవి కానీ ప్రైవేట్ కంపెనీలు సప్లై చేస్తున్నారో ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకున్నాం, అపోలో హాస్పిటల్ చేసుకున్నాం ఒకటే రేట్ ఇస్తుంది కంపెనీలకి. అట్లాగే ఈ ప్రైవేట్ కంపెనీలు ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. మీరు కమిషన్లు అవి తీసుకోకుండా దేశాన్ని బాగు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. ఒకళ్ళు తీసుకుంటే ₹1,00,000, 10 మంది తీసుకుంటే 90,000, ఊరు మొత్తం తీసుకుంటే 80,000 ఓపెన్ ఆఫర్ ఇచ్చేసి వాళ్ళని డైరెక్ట్గా ఇచ్చేసేస్తే వాళ్ళు సర్వీస్ ఇవ్వడంలో పోటీ పడతారు.
అట్లా కాకుండా మీరు 1 కోటి మందికి ఇవ్వాలని చెప్పి లక్ష్యం పెడతాం వల్ల ప్రతివాడు కంపెనీలు పెట్టేసి ఈ 1 కోటి టార్గెట్ అయిపోయిన తర్వాత సర్వీస్ ఇస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారు. సర్వీస్కి ఎటువంటి గ్యారంటీ లేదు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ వినియోగదారుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఈ దీనివలన ఈ 70,000 కోట్ల పైసలకు ఏదైతే బడ్జెట్లో పెడుతున్నారో ఇది వాల్యూ ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెంచేసి ఆ ఎక్స్ట్రా మనీని దొడ్డిదారిన వీళ్ళకి వెళ్తుంది, అధికారులకి పార్టీ నాయకులకి ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి వెళ్తుంది. ఇది తప్పు. మీరు డైరెక్ట్గా ఇచ్చేయండి అని చెప్పేసి అంటున్నా. గతంలో రైతు రథం ట్రాక్టర్లు కూడా 5 లక్షల ట్రాక్టర్ ఉన్న వాల్యూని 1,50,000కి సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ₹1,00,000 మన డీలర్స్ పెంచేసేసి అందులో 50,000 ఎమ్మెల్యే కంట, ఒక 20,000 ఎంఆర్ఓ కంట, 10,000 విఆర్ఓ కంట, ఇట్లా ₹1,00,000 తినేసేసి 5 లక్షల రూపాయల ట్రాక్టర్ 4,5 లక్షలకు వచ్చే విధంగా తయారు చేశారు. 5 లక్షలకి ఇచ్చే ట్రాక్టర్ మనం డైరెక్ట్గా వెళ్ళకుండా ఏదో ఒక ఆఫర్ ఇస్తాను, 4 లక్షలకి ఎవరైనా ఇస్తారు. అది ఇంక వీళ్ళు సబ్సిడీ ఇచ్చింది ఏంటి, రైతులు బెనిఫిట్ పొందింది ఏంటి? దీని మీద ఏ ఎంక్వైరీ, ఏ ప్రభుత్వం కూడా దీని మీద అందరూ చేసేది ఇదే పనులు. ఇది తప్పు. ఓకే అని అన్ని రకాలుగా నేను మాట్లాడుతున్నా. ఏ ఒక్క విషయంలో నేను వెనుకడుగు వేసాను, ఏ ఒక్కరిని ప్రశ్నించలేదు నేను.